అక్రమ అరెస్టులతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను నొక్కడమే కాంగ్రెస్ పని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, మాజీ సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజాపాలనతోటి ప్రజల సమస్యలను మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మరి ప్రజల తరఫున అనునిత్యం ప్రశ్నిస్తున్నటువంటి మరి ఉద్యమకారుడు మరి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారిని మరి అక్రమంగా అరెస్ట్ చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మరి మాజీ మంత్రులు కావచ్చు, ప్రతిరోజు మరి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతున్నారు తప్ప మరి ఇంకొక విషయంలో వాళ్ళని నిలదీస్తలేరు. మరి నిజంగానే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టయితే మరి ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి పోలీస్ పాలన నడిపిస్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఒక తెలంగాణ ఉద్యమం పాల్గొని తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా కృషి చేసినటువంటి మాజీ మంత్రివర్యులు స్థానిక సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని చేసినందుకు నిరసనగా ఈరోజు సిద్దిపేటలో ధర్నా కార్యక్రమం కానీ, అదేవిధంగా మీరు హరీష్ రావు ముట్టుకున్నట్టయితే తెలంగాణలో మళ్ళా తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే స్టార్ట్ అయిందో కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమం స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా ముందు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.